అగరబత్తీల తయారీ అంటూ కోట్లాది రూపాయలు కాజేశారు కేటుగాళ్లు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ నయా దందా వెలుగు చూసింది. ఇంటి వద్ద ఉంటూ ఈజీ మనీ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి బురుడీ కొట్టించారు. నిరుద్యోగుల్ని, పేద మహిళల్ని టార్గెట్ చేస్తూ కోట్లాది రూపాయలు వసూలు చేసి ప్లేట్ ఫిరాయించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. సత్యసాయి ఎంటర్ప్రైజెస్ పేరుతో నిరుద్యోగులను, పేద మహిళలను టార్గెట్ చేసి ఇంటి వద్ద నుండి డబ్బు సంపాదించండి అంటూ వాట్సాప్ గ్రూపులు, టెలిగ్రామ్ గ్రూపులు, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెడుతూ కోట్లాది రూపాయలు కాజేశారు. అగరబత్తీలు మొదలు చిన్న చిన్న కిరాణా షాపుల్లో అమ్మే వస్తువులను ప్యాకింగ్ చేస్తూ ఇంటి వద్ద నుంచే వేలాది రూపాయలు సంపాదించుకోండి అంటూ ఎరవేసి కోట్లాది రూపాయలు వసూలు చేశారు. చివరకు బోర్డు తిప్పేయడంతో బాధితులు రోడ్డున పడ్డారు. వరద కృష్ణమోహన్, గేదెల సంధ్యారాయణలో సత్యసాయి ఎంటర్ప్రైజెస్ పేరుతో మోసాలకు పాల్పడ్డారంటున్నారు బాధితులు. వివిధ ప్రొడక్ట్స్ ను ప్యాకింగ్ చేయడంతో నెల వేలాది రూపాయలు సంపాదించుకోవచ్చని నమ్మించారు. అయితే ప్రొడక్ట్స్ విలువకు తగ్గట్టుగా కొంత అమౌంట్ డిపాజిట్ చేయాలని చెప్పారు. కొంతమంది 5-6 నెలల పాటు రెగ్యులర్ గా చెల్లింపులు చేశారు. ఇది ఆ నోటా ఈ నోటా పడి బిజినెస్ లక్షల నుంచి కోట్లకు పెరిగే వరకు వెయిట్ చేశారు. వివిధ జిల్లాలకు చెందిన 4 బ్రాంచ్ మేనేజర్ల ద్వారా 3,60,00,000 రూపాయలు పోగేసి బోర్డు తిప్పేయడంతో బాధితులు లబోదిబో అంటున్నారు. సత్యసాయి ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి వర్కింగ్ ఫ్రమ్ హోమ్ లో అమౌంట్ పే చేసేసారు. డిపాజిట్ అమౌంట్ అయితే 5 లక్షలు పే చేసేసారు. అలాగే కస్టమర్ల చేత 1,00,000 చొప్పున 10,000 కానించి 1,00,000 చొప్పున 5 లక్షల దాకా అలా కట్టించుకున్నాను సార్. ఇలా మొత్తం కలిసి 95 లక్షలు అయింది అమౌంట్. మొత్తం అమౌంట్ కూడా చెల్లిస్తుంది. మేము ఎక్కడ కట్టాను సార్ అమౌంట్ మొత్తం అంతా తీసుకొచ్చి మెయిన్ బ్రాంచ్ వచ్చి రాజమండ్రి సార్. రాజమండ్రి అని చెప్పి ఇదే ఓన్ హౌస్ అని చెప్పేసి మాకు ఇక్కడ చెప్పారు సార్. అందుకని అమౌంట్ అంతా తీసుకొచ్చి ఇక్కడే కట్టాను సార్. అలా 5 నెలల పాటు ప్యాకింగ్ వర్క్ ఇవ్వడం, చేయడం, శాలరీ వేరే నమ్మకంగా చేశారు సార్. ఆ తర్వాత శాలరీ ఆఫ్ చేశారు సార్. శాలరీ ఎందుకు ఆఫ్ చేశారు సార్ మేము అడిగితే స్టాక్ వెళ్ళట్లేదమ్మా, స్టాక్ వెళ్ళట్లేదు కదా, కొన్నాళ్ళు ఆఫ్ చేసిన 1 మంత్ పాటు 2 నెలల పాటు అని చెప్పేసాను సార్. సత్యసాయి ఎంటర్ప్రైజెస్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 29 బ్రాంచ్లు ఓపెన్ చేయడంతో మోసపోయిన వారు ఒక్కొక్కరుగా ఇప్పుడు బయటకు వస్తున్నారు. రాజమండ్రి ప్రధాన ఆఫీస్ కావడంతో ఇక్కడికి వచ్చి చూసి మోసపోయామని పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తమపై నమ్మకంతో ప్రజలు డబ్బులు కట్టారని ఇప్పుడు వారికి తిరిగి డబ్బులు ఎలా ఇవ్వాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు. సత్యసాయిని ఎంటర్ప్రైజ్ కట్టామండి. అమౌంట్ 10,000 కాంచి 1,00,000 వరకు కట్టాము. 10,000కి 1,200 ఇస్తానని చెప్పేసి అలా మాకు ప్యాకింగ్ వర్క్ ఇచ్చాడండి. ఇంట్లో మేము మేనేజర్లో మేము 4 ఇలా అమౌంట్ కట్టి మోసపోయాము. అతనేమో ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. వరద కృష్ణమోహన్, సంధ్యారాణి ఒక్క రాజమండ్రే కాదు, ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క పేరుతో బ్రాంచ్లు పెడుతూ మోసాలకు పాల్పడుతున్నారని బాధితులు చెప్తున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.